ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఐక్యతగా ఉండడం బాగానే ఉంటుంది, కానీ బీసీలలోనే బీసీలు ఎలక్షన్ వరకు వచ్చేసరికి కానీ రాజకీయ వరకు వచ్చేసరికి కానీ బీసీలలోనే మన బీసీలే ఒక మంచి ఉంటారు, ఒక చెడు దాంట్లో కూడా మన బీసీలో బీసీలలో బీసీ లాంటివి వస్తాయి. 50% ఉన్న బీసీలలో 50% ఉన్న బీసీలలో మనకు రిజర్వేషన్ పరంగా కూడా అన్ని కులాలలో కూడా రిజర్వేషన్ పరంగా కొన్ని నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు, ఇది ఎంప్లాయ్మెంట్ పరంగా ఒకటి ఎంప్లాయ్మెంట్ పరంగా పుట్టది పనిచేసిన కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ దాంట్లోకి కూడా ఓసీలలో ఆ విధంగా రిజర్వేషన్ ఓసీలకు బ్యాక్వర్డ్ క్లాస్ ఓసీలకు పోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఈడబ్ల్యూసీ అదొకటి. మరి కులాల వారీగా కూడా మనకు చాలామంది వెనుకబడి ఉన్నారు. అసలు ప్రభుత్వం పరంగా వస్తేనేమో ఇంతవరకు ప్రభుత్వం చెప్పొచ్చా? గత ప్రభుత్వాలలో కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను దాదాపు 96 ఏళ్ళు కూడా నేను రాజకీయంలో యాక్టివ్గా ఉన్నాను. యువజన కాంగ్రెస్లో పనిచేసిన, డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో పనిచేసిన, మరి మున్సిపల్ కౌన్సిలర్లో పనిచేసిన, ప్రస్తుతానికి మత్స్యశాఖ సహకార సంఘం చీఫ్ ప్రమోటర్గా పనిచేస్తున్నాను, అధ్యక్షుడిగా ఉన్నాను కర్నూలు జిల్లా. అయితే ఇప్పుడు ఈ ఎవరైతే రిజర్వేషన్ పరంగా కానీ మనకు జరిగే అన్యాయాల విషయానికి వస్తే ఇప్పుడు ఈ నాయకులు కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఈ తెలుగుదేశం పీరియడ్లో మాత్రం మనకు మహబూబ్నగర్ జిల్లాలో న్యాయం జరిగిందని నాకు తెలుసు. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో గత తెలుగుదేశం హయాంలో 5 మంది ఎమ్మెల్యేలకు బీసీలను చేసి 5 మందిని గెలిపించుకున్న ఘనత ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. అప్పుడు 5 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారా గెలవరా అనేది కాదు, ఎక్కించి గెలిపిస్తున్నారు. అది ఒక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం బీసీలకు చేసిన సహాయం అది నా అనుభవం. నేను చాలా కాబట్టి చెప్తున్నాను. నేను కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అంత న్యాయం జరగడం లేదు, అది అందరికీ తెలుసు. కానీ తప్పదని పార్టీలో ఉండి పనిచేయాలి, పార్టీ కార్యకర్తలు రాజకీయ నాయకులు సైతం కాబట్టి తప్పకుండా పార్టీలో ఉండాలి. చూస్తే పార్టీలో ఏదో ఒకటి పనులు చేసుకున్నారు, ప్రజలు ఏదో పార్టీ చేసుకోవాలి. మరి మొన్న ఇంతవరకు 10 సంవత్సరాలు చేసిన రాజకీయ పార్టీ అయితే బీసీలని కేవలం వాడుతున్నాడు, అది అందరికీ తెలుసు. తెలంగాణ రాకముందు కొందరు మైనార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు ఒకప్పుడు ఎన్నో మీడియా ఛానల్లో ఉన్నది, ఆయన ఎవరు ఓవైసీ గారు అంటున్నారు, ఏంటంటే తెలంగాణ కొరకు ఈ ఉద్యమంలో పోరాడేది కేసీఆర్ ఎంబడి బీసీలో లడితే అన్నారు, బీసీలోనే కేసీఆర్ ఎంబడి ఉన్నారు అన్నారు. మరి అటువంటి కేసీఆర్ ఎంబడి ఉన్నప్పుడు బీసీలకు కేసీఆర్ ఏం చేశాడు? కొన్ని కులాలకు మాత్రమే న్యాయం చేశాడు, అందరికీ న్యాయం చేయలేదు. కొన్ని కులాలకు న్యాయం చేసి వేరే కులాలతో మమ్మల్ని వేరే కులాలను తెప్పించాడు. అటువంటి జరిగింది. అటు మనం కళ్ళలో చూసినాం బీసీ బంద్ అని చెప్పడానికి. అటువంటి కొన్ని కులాలకు మాత్రమే న్యాయం చేయాలి. కొన్ని కులాలు ఏదైతే అవి కుల వృత్తులకు సంబంధించిన బెనిఫిషియర్స్కి ఏవైతే పథకాలు ఇచ్చుకుంది, ఆ పథకాలలో కూడా చాలామందికి అసలు ఒక రాయితీ వ్యాపారంగా అందరికీ లబ్ధిదారులు చేర్చడం జరిగింది ఆర్డర్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి మా ముదిరాజు కులానికి సంబంధించి, తెలుగు ముదిరాజు ఉత్తరాజు మా కులానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధిక జనాభా క్యాస్ట్ వారి కాబట్టి మా క్యాస్ట్లో ఇంతవరకు ఒక ఎంపీ అయిన లేడు తెలంగాణ ఇంతవరకు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇంతవరకు కూడా ఒక ఎంపీ అయిన వాళ్ళు లేదు. ఆ కరీంనగర్లో కూడా ఒక ఆయన అయినది శ్రీనివాసరావు వాళ్ళ కొడుకు కలుస్తున్నారు ఇక్కడ పార్టీ మీటింగ్లలో ఒక ఆయన ఎంపీ కూడా అయిన ఒకటి తప్ప ఇంతవరకు ఒక ఎంపీ కూడా మాకు ఒకరికి అయింది లేదు. ఎమ్మెల్యే అంటే అందరూ చూసుకుంటూ అందరికీ తెలిసింది. ఇంతకు ముందు బాగానే 4 సార్లు మంత్రి చేసాడు, అంతా కూడా జరిగింది. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయానికి మాత్రం అందరం చైతన్యంగా ఉండి పనిచేస్తే మాత్రం తప్పకుండా సాధించుకుంటాం. తెలంగాణ మన బీసీ హక్కుల కొరకు మనం అందరం ఏకదాటిగా ఉండాలి. కానీ మన లోపల మనం మాత్రము అందరము కలిసి బీసీ అనేది మనసులో ఉండాలి. మన లోపల మనకు బీసీ మావాడ బీసీ అనేది ఒక నాయకుడు ఉండే ఇంతకుముందు పెద్ద మనిషి. ఆయన ఒక సందర్భంలో నేను చెప్పినప్పుడు నా అనుభవం చెప్తున్నా. పెద్ద మనిషి ఆయన నాకు ఒకటి చెప్తుండే, నేను ఒక పెద్ద మనిషితో పోయి నాకు టికెట్ గురించి ఒకటి మాట్లాడితే, అదే నువ్వే మాట్లాడతావు, ఆడే మాట్లాడుతున్నావు, నా మనసులో ఉంది, నువ్వు బీసీ నీకు ఇవ్వాలని నాకు మనసులో ఉంది అని నాకు ఇచ్చాడు. అది నేను గౌరవం చెప్తున్నా. అతను పెద్ద మనిషికి విశేషుడు మా నాయకుడు. అది నేను ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఆయన నాకు ఓపెన్గా చెప్పాడు, నువ్వేం ఎక్కడ తిరిగేమన్నా భయ, నేను నా మనసులో ఉంది నీకు బీసీ నేను బీసీ నీకు ఇవ్వాలని నా మనసులో అది. అట్లా కొందరు ఉన్నారు. మన అందరికీ కూడా మనసులో ఉండాలి. బీసీలం అనేది మన మనసులో ఉంటేనే బీసీలం ఐకమత్యంగా రాజ్యాధికారం సాధించడానికి మనం కృషి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపిస్తున్నారు. మరి బీసీలకు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా అందరం కలుపుకొని పోవాలి. ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు, తక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు బీసీలలో. అది కూడా గ్రహించుకొని అందరం కలిసికట్టుగా బీసీ రాజ్యాధికారంతో చేస్తే మాత్రం తప్పకుండా ఇప్పుడు బీజేపీకి నుంచి ఉన్న ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కొంచెం బాగానే ఉండే, బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశ ఉండే. కానీ ఇక అది పార్టీగా దాన్ని అది వేరే ఉండదు, ఇంకా అందరికీ తెలిసిన విషయం కాబట్టి వాళ్ళు అది చేసుకోలేకపోయారు. మరి వేరే ఏ పార్టీ రాజకీయ పార్టీలు అయినా కూడా బీసీలో అనేది ఒక మనసులో నినాదంతో ఎమ్మెల్యే టికెట్ల వరకు వచ్చే వరకు బీసీలకి అందరికీ తెలిసిన విషయం. ఎందుకు ఏంటంటే ఇంకా రిజర్వేషన్ లేదంటారు బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. ఎమ్మెల్యే టికెట్ రిజర్వేషన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు ఎంతమంది 16 ఉన్నారు, 18 మంది ఉన్నారు. ఎస్సీలు కూడా 12 మంది దాకా ఉన్నారు. బీసీలలో ఇవ్వలేదు. మా క్యాపిటల్ ఒక అతనికి వచ్చిన వ్యాకెన్సీ చేయాలి భక్తులు వారణాయిల జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ పాపులేషన్ సర్వే ఉన్నప్పుడు 98, 99 ఆ ప్రాంతంలో వార్తా రిపోర్టర్ సర్వే చేసిన ప్రకారంగా ఉన్నారు. ఫస్ట్ పాపులేషన్ జిల్లా నియోజకవర్గాలు 4 ఉన్నారు మా క్యాస్ట్. కానీ టికెట్ వరకు వస్తే ఎవరికి ఇయ్యరు. ఎవరు యాక్టివ్ పనిచేసినా, ఎవరు ఎదిగినా, ఇతను బాగా పనిచేసిన కదా ఇతనికి ఇక్కడ కూడా మండలాల్లో కూడా బీసీ టికెట్ బీసీ నియోజకవర్గం లేదు. కానీ బీసీకి ఇవ్వలేదు. ఎందుకంటే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి అందరం చూసిందే. నమ్మరు అందరూ చిన్నప్పుడు పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, అందరికీ తెలిసిందే. బీసీ నియోజకవర్గం మహిళనాడని చెప్పని అందరికీ తెలిసింది కాబట్టి అందరికీ ప్రచారంలో ఉంది కాబట్టి బీసీ నియోజకవర్గంలో బీసీని రాకూడదని చెప్పాలి. ఇది గాలిలో గుర్తొస్తుందని నా ఉద్దేశంతో ఇది కంపల్సరీ ఇట్లా కావాలని చేసింది. ఈ బీసీకి టికెట్ చేయకుండా వాళ్ళు అనురూపబడి లేకుంటే బీసీకి వచ్చే నియోజకవర్గం మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ విధంగా అప్పుడప్పుడు తప్పకుండా ఇటువంటి మీటింగ్లు పెట్టి ఇటువంటివి ఒకరు అభిప్రాయాలు తెలుసుకున్నట్లయితే తప్పకుండా మన లోపల ఐక్యత వస్తుంది. ఈ